హే ఫుడ్ లవర్స్, వచ్చేసాను ఈ వింటర్ సీజన్లో మరికొన్ని మంచి రెసిపీస్ తీసుకుని. ఈ క్లైమేట్కి వేడి వేడి సూప్ తయారు చేద్దాం. ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అలానే సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు అల్లం నచ్చితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనం యాడ్ చేసుకున్న ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ కుక్ అయ్యేలాగా. దాంట్లోకి ఒక రెడ్ చిల్లీని ఈ విధంగా సన్నగా స్లైస్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారం నచ్చినట్లయితే ఈ ప్లేస్లో మీరు బ్లాక్ పెప్పర్ని కూడా దంచి యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వనవసరం లేదు, జస్ట్ కుక్ అయితే చాలు. ఈ వింటర్ సీజన్స్లో ఇలా హాట్ స్పైసీ సూప్స్ తాగితే గొంతుకు కూడా చాలా హాయిగా ఉంటుంది కదా. ఈ స్టేజ్లో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఇష్టమైతే 2 కాకుండా ఒక 4 యాడ్ చేసుకున్నా పర్లేదు. అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా చాప్ చేసుకున్న వెజీస్ని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ క్యారెట్స్, ఇంకా 1/2 కప్ క్యాబేజ్ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. ఇంకా బీన్స్ని కూడా ఒక 8 to 10 బీన్స్ని తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు మష్రూమ్స్, బ్రోకలీ, ఇంకా బీన్స్ ఏమి అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక నాన్ వెజ్ తింటారు అంటే మీరు చికెన్ ముక్కల్ని కూడా సన్నగా స్లైస్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. వెజెస్ని కొంచెం సేపు సాట్ చేసుకుని అవి కొంచెం ఆయిల్లో కుక్ అయినట్టు మెత్తబడిన తర్వాత మనం దీంట్లోకి 4 to 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో వెజిటబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అందుకని వాటర్ యాడ్ చేసుకుని వాటర్లో కుక్ చేసుకుంటున్నాం. ఈ సూప్ అయితే నాకు ఫేవరెట్. మీకు ఏ సూప్ ఇష్టమో కామెంట్లో చెప్పండి నాకు. ఆయిల్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉండి తర్వాత మనం లిడ్ పెట్టి దీన్ని క్లోజ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పోకుండా దాంట్లోనే వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనం కార్న్ఫ్లోర్ని కలుపుకుందాం. కార్న్ఫ్లోర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన సూప్కి థిక్నెస్ని ఇస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్లోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. దాని బదులుగా ఆటాని కూడా యూజ్ చేసుకోవచ్చు, అది హెల్దీ వర్షన్ కదా. కార్న్ఫ్లోర్ని రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత థిక్నెస్ అవసరం అనుకుంటే అంత లెవెల్లో మీరు కార్న్ఫ్లోర్ని రెడీ చేసుకోవాలి. వాటర్లో వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఈ విధంగా ఈ స్టేజ్లో మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఫస్ట్లోనే వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. సో లాస్ట్ స్టేజ్లో మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కార్న్ ఇంకా గ్రీన్ పీస్ని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్లోనే యాడ్ చేయని అవసరం లేదు. ఫ్రోజన్ ఉన్నా పర్లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఎన్ని వెజీస్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మన సూప్. ఇవన్నీ కూడా కొంచెం సేపు ఈ వాటర్లో బాయిల్ అయిన తర్వాత మనం ఆ కార్న్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. ఈ మసాలాస్ అన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. సూప్లోకి షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ స్టేజ్లో కార్న్ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కార్న్ఫ్లోర్ మనకి థిక్నెస్ ఎంత కావాలి అంటే దాని విధంగా మనం అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి యాడ్ చేయకండి, మరీ చిక్కగా అయిపోతుంది. అందుకని చూసుకుని బ్యాచెస్గా యాడ్ చేసుకోండి. నా నుంచి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్లో ఉంటాయి.
తప్పకుండా చెక్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సూపర్గా ఉంటుంది. అందుకే నేను ఇంకా కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం ఆపేశాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. మీరు సూప్ని సర్వ్ చేసుకునే ముందు ఈ విధంగా బిర్యానీ ఆకుని ఇంకా లవంగాలని తీసేస్తే మనకి సూప్ తీసుకునేటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయి. లేదు మీకు పర్లేదు అనుకుంటే మీరు అట్లా వదిలేయచ్చు. ఫ్రెష్గా చాప్ చేసుకునే కొరియండర్ని కూడా యాడ్ చేసుకుంటే సూప్కి టేస్ట్ చాలా పెరుగుతుంది. చూసారా మన సూప్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇలాంటి వింటర్స్ ఇంకా రెయినీ సీజన్స్లో ఇలాంటి సూప్ ఈ క్లైమేట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సూప్ అయితే నాకు చాలా ఫేవరెట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ సూప్ చేయడం కూడా చాలా ఈజీ. ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. నా వీడియో మీకు నచ్చిందా? ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.